రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం పూర్తయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురైన ప్రియాంక మృత్యువుతో పోరాడి నిన్న మృతి చెందింది. ప్రియాంక మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించనున్నారు. రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం పూర్తయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురైన ప్రియాంక మృత్యువుతో పోరాడి నిన్న మృతి చెందింది. ప్రియాంక మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించనున్నారు. వివరాలు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి చెప్పండి. గాంధీ మార్చురీలో ప్రియాంక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మరి కాసేపట్లో మృతదేహాన్ని ఇక్కడ నుంచి ఐజా మండలంలోని ఎక్లాస్పూర్ స్వగ్రామానికి తరలించబోతున్నారు. అందుకు అంబులెన్స్ ను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తుంటున్నటువంటి సందర్భం. కిమ్స్ ఆసుపత్రి నుంచి ఇవాళ గాంధీ ఆసుపత్రి మార్చురీకి ప్రియాంకకు సంబంధించినటువంటి డెడ్ బాడీని తరలించిన తర్వాత వైద్యుల బృందం ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించింది. కాసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తి కావడంతో ఇక్కడ నుంచి నేరుగా స్వగ్రామానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వగ్రామంలోనే ఆమె మృతదేహానికి ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మార్చురీ వద్దకు ఆమె ప్రియాంకకు సంబంధించిన మృతదేహానికి పోస్ట్ మార్టం ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇటు మార్చురీ వద్దకు రాజమండ్రి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఆ తర్వాత రాజమండ్రి జిల్లా టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆ తర్వాత ఇక్కడి మంత్రి వాకిటి శ్రీహరి సైతం చేరుకున్నారు. ఆ తర్వాత ఇటు ప్రియాంకకు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో వారు మాట్లాడి వారిని పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో మొత్తానికి 3వ తేదీన ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె మృత్యుతో పోరాటం కొనసాగించింది. కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత 4 రోజుల పాటు కిమ్స్ హాస్పిటల్లో రకరకాల వైద్య చికిత్సలు అందించినప్పటికీ కూడాను ప్రియాంకకు సంబంధించినటువంటి మృతదేహం ఎక్కడ కూడా వైద్యానికి స్పందించలేదు. మరోవైపు ఆమె బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా ఒకవైపు వార్తలు వచ్చినటువంటి సందర్భంలో చివరికి ఆప్నియా టెస్ట్ ను సైతం నిర్వహించాలంటూ కిమ్స్ వైద్యులు ప్రయత్నాలు కొనసాగించారు. సో ఇందులో భాగంగానే ఆప్నియా టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేసినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి బాడీలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో దాన్ని కూడా విరమించుకున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం ఆశను కోల్పోకుండా తమ కూతురుని బతికించడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్వేషించాలంటూ ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులను ప్రియాంక తల్లిదండ్రులు కోరినటువంటి సందర్భం కనిపించింది. సో మొత్తానికి నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో రాజమండ్రికి సంబంధించినటువంటి పోలీసులు రాత్రి కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం కిమ్స్ హాస్పిటల్లో శవ పరీక్షకు సంబంధించినటువంటి పంచనామా ఇదంతా క్లియర్ చేసిన తర్వాత తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం కిమ్స్ ఆసుపత్రి వైద్యుల నుంచి కూడా మరణ ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత నేరుగా గాంధీ మార్చురీకి ఈ డెడ్ బాడీని తరలించారు. సో ఇవాళ సాయంత్రం ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా ప్రియాంక కుటుంబ సభ్యులు చేశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రియాంకకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం మంత్రి టీజీ భరత్ ఎక్లాస్పూర్ చేరుకోబోతూ ఉన్నారు. అనంతరం అక్కడే 20 లక్షల చెక్కును కూడా కుటుంబ సభ్యులకు అందించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఆ జిల్లా అధ్యక్షుడు సైతం ప్రజెంట్ ప్రియాంక తండ్రి వద్దనే ఉన్నటువంటి సందర్భం కనిపించింది. అయితే ప్రియాంక తండ్రి మార్చురీ వద్ద రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇంటికి పెద్ద దిక్కు, తాను ఉన్నా లేకపోయినా తన కూతురు తన ఇంటి బాధ్యతలను మోస్తుందంటూ భావించినటువంటి తండ్రికి కూతురు లేకపోవడం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అసలు ఆ బాధల నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నటువంటి సందర్భం. ఎవరైనా కదిలిస్తే చాలు ఆయన బోర్న విలిపిస్తూ ఉన్నారు. ఆయన పరామర్శించడానికి వచ్చినటువంటి నేతల వద్ద కూడా ఆయన విలిపిస్తున్నటువంటి తీరు అందరినీ కంటతడి పెట్టించినటువంటి సందర్భం. ఇప్పటికే ప్రియాంకకు 2 సోదరిమణులు ఉన్నారు. వారికి ఇప్పటికే పెళ్లిళ్ళు చేసినటువంటి సందర్భంలో అందరినీ కూడా తానే ముందుండి చూసుకుంటుంది అనుకుంటున్న సందర్భంలో ఆమె అందరినీ విడిచి వెళ్లడం తల్లిదండ్రులు తీవ్రంగా కలిచివేస్తోంది. నవీన్. ఓకే శశి. సోదరుడు వెంకటేష్ అన్న ఇతని పట్ల జరిగిన ఈ ఘటన నిజంగా కూడా మనసును కలిసివేయడం ఒకటే కాకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తుల పట్ల ఖచ్చితంగా
సంపన్న గారు చెప్పంగానే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఏజ్కి చక్క ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా సంపత్ గారు కూడా మాజీ శాసనసభ్యులు మాట్లాడారు. ఆయన మాకు చెప్పగానే ఇక్కడికి వచ్చాం. సో ఇన్సిడెంట్ జరిగింది మన దగ్గర కాకుండా కూడా మన బిడ్డ పట్ల జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి పూర్తి స్థాయిలో మేము మాట ఇస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల అధికారులతో ఆంధ్ర